కల్వకుంట్ల కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య. బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తానని కవిత ప్రకటించడం ఎంతో విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కవితకు బీసీలు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. మీ కల్వకుంట్ల డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఫైర్ అయ్యారు. కవిత మాట్లాడుతుంటే నిజంగా విడ్డూరం అనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో మీ అయ్యా, మీ అన్న, మీ బావ అధికారం ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా బీసీలకు గుర్తురాలే. బీసీల గురించి ఆలోచన చేయని మీరు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా బీసీల కోసం అన్ని రకాల విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో రాజకీయంగా 42% రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇవాళ కేంద్రానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది చూసి మీరు ఓర్వలేక ఇవాళ తెలంగాణలో డైవర్ట్ పాలసీ చేయడానికి ఏదో దీక్ష చేస్తా అంటున్నావు. ఏ హోదాలో నువ్వు దీక్ష చేస్తావు? మా ముఖ్యమంత్రి 5, 6, 7 తారీఖున మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి ఢిల్లీ నడిపోతున్న మేము ధర్నా చేయడానికి సిద్ధమైతే నువ్వు దాన్ని డైవర్ట్ పాలసీ చేయడానికి ఇలా గల్లీలో ధర్నా చేస్తా అంటున్నావు. నువ్వు బీసీల పక్షపాతి అయితే, బీసీల మీకు ప్రేమే ఉంటే మీ అయ్యను, మీ బావను, మీ అన్నను తీసుకొని వచ్చి ఢిల్లీలో ధర్నా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ బీజేపీతో దోస్తాన్ చేసి ఇవాళ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తాన్ చేసి లాలూచి మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేసి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ పక్షపాతిగా కొట్లాడుతుంటే మేము 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో పెద్ద ఎత్తున 1000 మందితో ధర్నా చేస్తామంటే ఇవాళ డైవర్ట్ పాలసీ చేయడానికి గల్లీలో దీక్ష చేస్తా అంటున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలతోటి, మీ అయ్యా, మీ అన్నతోటి, మీ బావతోటి ఢిల్లీలో బీజేపీ వాళ్ళ మీద